ఈ వీడియో చూసే ముందు మిగతా 4 పార్ట్స్ చూసి అప్పుడు ఈ వీడియో చూడండి. మీకు ఈ కథ పూర్తిగా అర్థమవుతుంది. కానీ నన్ను భయపడి ఇలా చేసిన ఒక్క విషయం ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదు. నేను దయ్యం స్టోరీ చెప్తున్నప్పుడు ఎందుకలా అయ్యింది, వీడియో మధ్యలోనే ఎందుకలా వినపడకుండా సౌండ్స్ వచ్చాయి అనేది ఇప్పటికీ అర్థం కాని విషయం. మీకేమైనా తెలిస్తే చెప్పండి ఫ్రెండ్స్. ఇది పర్సనల్గా నన్ను ఎంతో భయపెట్టిన విషయం. ఇక కథలోకి వెళితే, బయట మెరుపులు మెరుస్తూ ఉరుముల శబ్దాలు కిటికీ గుండా లోపలికి వినిపిస్తుంది. వర్షం కూడా నెమ్మది నెమ్మదిగా మొదలయ్యింది. చలిగాలుల వేగానికి గొళ్ళెం వేయని కిటికీ ఒకటి అటు ఇటు చిన్నగా టప్ టప్ అని చప్పుడు చేస్తుంది. ఆ వెలుగులో మొహమంతా చీల్సేనిన ఘాట్లతో, పాలిపోయిన తెల్లని చర్మంతో, చింత నిప్పుల్లాంటి కళ్ళతో, కత్తుల్లాంటి గోర్లతో, అస్తవ్యస్తంగా ఉన్న పదునైన పళ్ళు, భయంకరమైన రూపంతో వికృతంగా ఉంది ఆ ప్రేతాత్మ. తలను నుండి ధారాపాతంగా చెమటలు పడుతున్నాయి ధీరజ్కి. అది పీడనంతో నరాల్లో నెత్తురు నుండి సర్రుమని ప్రవహిస్తుంది. గుండె వేగంగా అతని చెవులకు వినిపిస్తుంది. అమావాస్య రోజుల నిండు చీకటిని తలపిస్తున్నాయి. గదులన్నీ వణికించే నిశ్శబ్దం అలుముకుంది. అంతటా ప్రాణభయంతో చూపు తిప్పి సాయం కోసం సంయుక్త కేసి చూస్తున్నాడు. కానీ ఫలితం లేదు. బయటకు రావట్లేదు కిచెన్ నుండి అతను. గట్టిగా రొప్పుతున్న ఆ పిశాచిని అతి దగ్గరగా రెప్పవేయకుండా చూస్తూ ఉద్వేగానికి లోనైన ధీరజ్ కళ్ళలో నీరు ఆగకుండా ఉబికి బయటకి వస్తున్న చెవులపై నీరు జారుతూ తలలో పట్టిన చెమటతో చేరి రెండూ కలిసి ఫ్లోరు మీద బొట్టు బొట్టుగా పడుతున్నాయి. ఈ నా కొడుకు కిచెన్లోనే ఉండిపోయాడా? అసలు ఉన్నాడా పోయాడా? దొంగ నా బట్ట, బయటకు రాబే ఒక్కసారి అంటూ లోపలే సతమతమవుతూ విపరీతమైన ఉద్రేకంతో భయం అంచుల దాకా వెళ్ళిపోతున్నాడు. ఎవరైనా వచ్చి తనని రక్షిస్తే బాగుండు అని మనసులో ఒకవైపు పీకుతోంది. నోరు పెగలడం లేదు. గట్టిగా ఆరవలేకపోతున్నాడు బయటకి. కానీ నేనే ఏదో ఒకటి చేయాలి, లేదంటే అది నన్ను చంపేస్తుంది. ఒక్కసారిగా ముందు గది తలుపు పెద్ద శబ్దంతో మూసుకుపోయింది. ఆ దయ్యం నోటి నుండి కోర నాలుక బయటకు తీసి దాని 2 చేతులను చాచి అనుకుంటూ కంగారు భయంతో కుదురులేని మనసుని స్థిరలగ్నం చేసి శక్తినంతా కూడా తీసుకొని నరాలు తెగిలిపోయేలా గట్టిగా అరిచాడు ధీరజ్. అతని పీకను గట్టిగా పట్టుకొని రక్తం పీల్చబోయింది. ఇంతలో అతని అరుపుకి మెడను గట్టిగా పట్టుకొని ఎదురుగా ఉన్న గోడకేసి విసిరి కొట్టింది. ధీరజ్ గాల్లో ఎగిరి గోడకు తగిలి కింద పడిపోయాడు. అది కోపంగా పెద్దగా నోరు తెరిచి అతన్ని చంపడానికి మీదికి దూకబోయింది. తక్షణం 2 చేతులు అడ్డు పెట్టుకొని ప్రాణభయంతో అరిచాడు. ఇంతలో ఒక్కసారిగా మూసి ఉన్న గుమ్మం తలుపు తెరుచుకుంది. శ్రీకర్, వేణువులు ఇద్దరూ పరిగెత్తుకుంటూ వచ్చి మూసి ఉన్న తలుపును తట్టాలున తెరిచారు. ఇంతలో పోయిన కరెంటు వచ్చింది. గదిలో అన్ని లైట్లు వెలిగాయి. ఇంకోవైపు అప్పుడే అటువైపు కిచెన్లో నుంచి సోనీ హెడ్ ఫోన్స్ పెట్టుకొని 2 చేతుల్లో 2 కాఫీ కప్పులను పట్టుకొని సంయుక్త ఎదురుగా కనిపించాడు. ముగ్గురు ఒకరి మొహాలు ఒకరు చూసుకొని మళ్ళీ ప్రశ్నార్థకంగా అందరూ కలిసి భయంగా బిత్తర చూపులు చూస్తూ నేలపై పడి ఉన్న ధీరజ్ మొహాన్నే చూస్తున్నారు. అది చూసిన వేణు ఏమైందని దగ్గరికి వెళ్ళి అడిగేలోపే ఏం మాట్లాడకుండా ఒక్క ఊదుటున పైకి లేచి గుమ్మానికి అడ్డుగా ఉన్న వాళ్ళిద్దరిని దూచుకుంటూ వేగంగా పరిగెత్తాడు. అలా పరిగెడుతూనే ఉన్నాడు. వీధి చివర వరకు శ్రీకర్, వేణులు అతని వెంట అనుసరించారు. ఆగు ఆగు అని అరుస్తూ పెద్ద వర్షంలో వేగంగా వీస్తున్న ఈదురుగాలులకి చెట్లన్నీ పూనకం వచ్చినట్లు భయపెడుతూ ఊగిపోతుంటే శరవేగంగా దూసుకొస్తూ చర్మం మీద పడి సూదుల్లా గొచ్చుతున్న వర్షపు చినుకులు ఉపేక్షిస్తూ కళ్ళు తెరిచి దారి కూడా చూడలేనంత కుండపోతగా పడుతున్న వర్షాన్ని సైతం లక్ష్య పెట్టకుండా పరిగెడుతూనే ఉన్నాడు ధీరజ్ ఆగకుండా. లోతట్టులో ఉన్న ఆ వీధి అంతా వర్షం నీటితో క్రమక్రమంగా నిండిపోతుంది. అసలేం జరిగిందో అర్థం కాదు. అయోమయ స్థితిలోనూ వేణు, శ్రీకర్ కూడా భయంతో పారిపోతున్న ధీరజ్నే అనుసరిస్తూ పరిగెడుతున్నారు.
ఆయాసపడుతూ అలా కొంత దూరం పరిగెత్తి 4 వీధులు కలిసే చోట సరిగ్గా వెలుగని ఒక వీధి లైటు కింద ఆగి చుట్టూ చూస్తున్నాడు. కానీ ఏమీ కనిపించడం లేదు. వర్షం కారణంగా బయట మనుషులెవ్వరూ లేరు. తలపై నుంచి తడిపి ముంచెచ్చుకొస్తున్న వాన నీటిని చేతితో నొసలు మీద అడ్డు పెట్టుకొని వెతుకుతూ ఉంటే ఇంట్లోని ముందు వాటాలో పెట్టుకున్న ఆ కిల్లి కొట్టు కనిపించింది. ఆ కొట్టు అతనికి సుపరిచితమే. క్షణాల్లో 4 అడుగులు వేసి అక్కడికి చేరుకున్నాడు ధీరజ్. అప్పటికే సరకంతా లోపల పెట్టేసి షటర్ మూయబోతున్నాడు ఆ కొట్టువాడు. ధీరజ్ రావడం చూసి ఒక్క క్షణం ఆగాడు. వర్షంలో తడిసి ముద్దైపోయాడు. ఒళ్ళంతా విపరీతమైన భయంతో పాటు చలి ఆవహించింది. అతన్ని ఏం కావాలి అని అడిగాడు కొట్టువాడు ధీరజ్ని. అలాగే దగ్గరికి వెళ్ళి అదురుతున్న కంఠంతో 2 గోల్డ్ ఫ్లేక్ సిగరెట్స్ కావాలి అని అడిగాడు. కొట్టువాడు సిగరెట్ ప్యాక్లో నుంచి ఓ 2 తీసి రూపాయి చాక్లెట్ డబ్బా పైన పెట్టాడు. ముద్దైపోయి కళ్ళలో దాగిన భయాన్ని పైకి కనిపించకుండా దాస్తూ చలిలో వణుకుతూ నిలబడి ఉన్న ధీరజ్ని ఇంత వర్షంలో సిగరెట్ కోసం వచ్చాడా అని సందేహంగా చూస్తున్నాడు కొట్టువాడు. చేతికున్న తడిని పక్కనే ఉన్న గుడ్డకి తుడుచుకొని డబ్బా మీద పెట్టిన 2 సిగరెట్స్ని అలా అందుకున్నాడో లేదో వెంటనే గోడకి తాడు కట్టి వేలాడదీసిన లైటర్ని తీసుకొని వణికే అతని ఎడమ చేతిని కుడి చేత్తో అదిమి పట్టి 2 ఒక్కసారే వెలిగించి గట్టిగా గుండెల నుండి పీల్చుకొని గుప్పుమని పొగ వదిలేశాడు. అతన్నే గమనిస్తున్న వెంకన్నకి కొట్టువాడు అనుమానం వచ్చింది. మెదడులో దాన్ని నివృత్తి చేసుకోవడానికి ధీరజ్ని నెమ్మగా పిలిచాడు. బాబు, ఏమైంది? చాలా టెన్షన్గా ఉంటున్నావు. ఏం జరిగింది అని అడిగాడు వెంకన్న. కానీ ధీరజ్కి అతనికి ఏమి మాటలు వినిపించడం లేదు. ఏదో లోకంలో ఉండిపోయాడు. ఓయ్ బాబు, నిన్నే. ఏంటి, ఏమైంది అని అడుగుతుంటే మాట్లాడవే అన్నాడు. పక్కకి మొహం పెట్టి తీవ్రమైన ఆలోచనలో మునిగిపోయిన ధీరజ్ వంకే చూస్తూ గొంతు రెట్టించి, అయినా ధీరజ్లో ఎటువంటి చలనమూ లేదు. కొట్టువాడికి అర్థమైంది, నా అనుమానము నిజమే. ఆ ఇంట్లో ఏదో జరగరానిదే జరిగింది. అందుకే ఇంత రాత్రి వేళ వీడు కంగారుగా భయపడుతూ ఇక్కడికి వచ్చాడు అని మనసులో నిర్ధారించుకున్నాడు. ఎందుకంటే ఆ ఇంటి గురించే కాదు, ఆ చుట్టుపక్క ప్రాంతాల గురించి అతగాడికి కొట్టిన పిండి. ఎవరి గురించైనా సరే పూర్తి సమాచారం అతని జేబులో ఉంటుంది. ఇంకా విపులంగా తెలుసుకోవాలనుకునే ఆలోచనతో కళ్ళ ముందు జరిగిన దృశ్యాన్ని నెమరువేస్తూ భయంతో దమ్ము మీద దమ్ము కొడుతున్న ధీరజ్ని పిలిచాడు వెంకన్న. అతను వదిలే సిగరెట్ పొగను ఆ గాలి అలాగే తనతో పాటే మోసుకెళ్తుంది. వర్షం అస్సలు ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. వెనకే పరిగెత్తుకొని వచ్చిన శ్రీకర్, వేణులు ధీరజ్ ఉన్న కొట్టు దగ్గరే ఆయాసపడుతూ చేరుకొని ప్రస్తుతం మరిచి దీర్ఘమైన ఆలోచనలో పడ్డ వాళ్ళ స్నేహితుడినే ప్రశ్నార్థకంగా చూస్తూ నిలబడిపోయారు. శ్రీకర్, వేణులు ఒక పక్క పిలుస్తున్నా సరే ఆ మాటలు అతని చెవిన పడడం లేదు. శ్రీకర్ అతని భుజాలను గట్టిగా పట్టుకొని కుదిపితే గాని మామూలు మనిషి అవ్వలేదు. అరే, ఏం జరిగింది? అసలు ఎందుకు అంతలా భయపడి పారిపోయావు? అసలు అక్కడ ఏం కనిపించిందిరా నీకు అంటూ ఇద్దరు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అప్పటిదాకా కొట్టు లోపల ఉన్న వెంకన్న కూడా నెమ్మదిగా బయటకు వచ్చి అసలేం చూసుంటాడు వీడు అని మనసులో అనుకుంటూ ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ధీరజ్ చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ ముగ్గురు వంక చూస్తూ నోరు తెరిచి వణుకుతున్న గొంతుతో భయంగా, శ్రీ, ఆ ఇంట్లో దయ్యం ఉంది. ఒక్కసారిగా ఆకాశంలో మెరుస్తూ పెద్ద పిడుగు పడిన శబ్దం చుట్టూ మారుమోగిపోయింది. వాళ్ళు ధీరజ్ని రెప్ప వేయకుండా చూస్తున్నారు. నేను నా కళ్ళారా చూశానురా. అది చాలా భయంకరంగా ఉంది. అక్కడుండుంటే అది మనల్ని పక్కా చంపేస్తుంది మామ. నేను చెప్పేది నిజంబే, నా మాట నమ్మండి. దాని తాలూకా ఛాయలు అతని కళ్ళలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ధీరజ్ చెప్తుంటే వాళ్ళ ఒంటి మీద రోమాలు నిక్కబొడుచుకున్నాయి. కానీ నమ్మాలా వద్దా అనే తెలియని అయోమయ పరిస్థితి శ్రీకర్, వేణులది.
శ్రీకర్, ఏంట్రా నువ్వు చెప్పేది? దయ్యమేంటి? నీ మొహం మందేశావా ఏంటి అంటూ అతని మాటల్ని ఖండించాడు శ్రీకర్. ఆ చీకట్లో నువ్వు ఏదో చూసి అలా పొరపాటు పడి ఉండొచ్చు, అంతేగాని అలాంటిదేమి లేదు అక్కడ అన్నాడు వేణు. లేదు లేదు మామ, నేను నా 2 కళ్ళతో చూశాను, స్పష్టంగా చూశాను. నేను ఏ ట్రాన్స్లోనూ లేను. నేను చూసింది దయ్యాన్నే. నా మాట నమ్ము మామ. నా పీక పట్టుకొని నన్ను చంపాలని చూసింది. మీరు రావడం వల్లే నేను బ్రతికిపోయాను. ఒళ్ళంతా కంపించిపోతుంటే ఆర్ద్రతతో నిండిన కళ్ళతో ఉద్విగ్నుడనై వారిని చూస్తూ చెప్పాడు. ఆ తమ్ముడు చెప్తుంది అక్షరాల నిజమే అన్నాడు వెంకన్న వాళ్ళ వైపు 2 అడుగులు ముందుకేసి. ఇతనికేం తెలుసు అన్నట్టు సందేహిస్తూ వేణు, శ్రీకర్లు వెంకన్న వైపు తిరిగి చూశారు. మళ్ళీ అతడు నిశ్శబ్దంగా నిలబడి ఒకరి ముఖం ఒకరు చూసుకుంటున్నారు. ఒక్క క్షణం, ఏమండి ఇంకా వస్తున్నారా లేదా? 10 అవుతుంది, టైం తెలియట్లేదు మీకు? లోపల నుంచి వెంకన్న భార్య గట్టిగా అరిచింది. నాకు చెవుడు లేదు, వినిపిస్తుంది గాని నువ్వలా గావు కేకలు వేయకు, చికాకు మొహం పెట్టి అన్నాడు. మీకంటే ఎక్కువగానే ఆ ఇంటి గురించి నాకే తెలుసు, ఎందుకంటే నేను పుట్టి పెరిగింది ఇక్కడే కాబట్టి. ఏంటి భయ్యా మీరు చెప్పేది అన్నాడు శ్రీకర్. అవును, అతను చూసింది నిజమే. ఆ ఇంట్లో నిజంగానే ఒక ఆత్మ ఉంది. చాన్నాళ్ల క్రితం ఒక కుటుంబం కాపురం ఉండేవాళ్ళు. ఆ ఇంట్లో చాలా ఆనందంగా ఉండేవాళ్ళు. పైగా 4 ఆడపిల్లలు వాళ్ళకి. అందులో చివరి అమ్మాయి నందిని చాలా మొండిది, కోపం ఎక్కువ. ఏదో లవ్ ప్రాబ్లం అనుకుంటా. ఒకరోజు సడన్గా ప్రేమించిన వాడు కడుపు చేసి వేరే పెళ్లి చేసుకున్నాడని వాడు చేసిన మోసం భరించలేక కోపంతో ఎవరూ లేని టైం చూసి ఆ ఇంట్లోనే ఊరేసుకొని చనిపోయింది. అప్పటి నుండి అక్కడ ఎన్నో దారుణాలు జరిగాయి. ఆ భయంతోనే అసలు వీధిలోకి వెళ్ళడమే అందరూ మానేశారు. ఆ అమ్మాయే ఇంకా తీరని కోరికతో, కోపంతో దెయ్యమై ఆ ఇంట్లోనే తిరుగుతుందని జనాలు చెప్పుకోవడం మొదలుపెట్టారు. చాలా కాలంగా ఆ ఇల్లు అలాగే ఉంది. ఆ ఇంట్లోకి ఎవరూ కాపురం ఉండటానికి రావట్లేదు. దానికి కారణం ఆ ఇంట్లో ఉన్న దయ్యమే. ఆ విషయం అక్కడున్న వాళ్ళందరికీ తెలుసు, మీకు తప్ప. రాను రాను దాని పేరు కూడా భూత్ బంగ్లాగా బాగా ఫేమస్ అయింది. ఒకసారి అందులోకి వెళ్ళిన వాడు మళ్ళీ తిరిగి ప్రాణాలతో రావడం జరగలేదు. అసలు మీరు ఇప్పటి వరకు బ్రతికి ఉండటమే గొప్ప విషయం అన్నాడు ఉదాసీనంగా. అతను చెప్పే మాటలు అందరూ చాలా శ్రద్ధగా వింటున్నారు. చెవులు రిక్కించి మరీ వింటున్నారు. ఇంతలో అక్కడే ఒక మూలకి ముడుచుకొని పడుకున్న కుక్క చెవులను చదును చేసి ఒక్కసారిగా లేచి గట్టిగా మనిషిలా ఏడుస్తూ మూలిగింది. ఉన్నట్టుండి హతాశులై అందరూ దానివైపు చూశారు. దెబ్బకు ఆ 4 గుండెలు జల్లుమని అదిరిపడ్డాయి. ఒక్క క్షణం గుండె ఆగినంత పనైంది వాళ్ళకి. దీనమ్మ ఏంట్రా అలా అరిచింది విస్తుపోతూ అన్నాడు శ్రీకర్ వేణు వైపు చూసి. తూతూ అంటూ వెన్ను మీద చర్చుకొని, వెన్ను ఏయ్ చిచి అంటూ దాన్ని అక్కడి నుంచి తరిమేశాడు. అది తోక ఆడిస్తూ మూలుగుతూనే అక్కడి నుండి తలదాచుకోవడానికి ఎదురుగా ఉన్న ఒక కారు కింద దూరింది. సరే సరే, మొత్తానికి అందరూ బయటపడ్డారుగా, ఇంకా ఇప్పుడు అటువైపు వెళ్ళకండి. ఈ రాత్రికి ఇక్కడే పనుకొని ఏదైనా ఉంటే పొద్దున్నే చూసుకొని అర్జెంటుగా ఇల్లు ఖాళీ చేసి పొండి, లేదంటే మీ ప్రాణాలకే ప్రమాదం అన్నాడు వెంకన్న షట్టర్ మూసేసి. వెనుక ఉన్న గది చూపిస్తూ సామాన్లు పక్కకు జరిపి, ఈ రాత్రి ఇక్కడే పడుకోండి, మీ ముగ్గురికి అది సరిపోద్ది అన్నాడు వెంకన్న. అందరూ అనే మాట వినగానే తాటాలున శ్రీకర్కి ఏదో గుర్తొచ్చినట్టు తల మీద పట్టుకొని షిట్ షిట్, అరే సమ్ముగాడు ఆ ఇంట్లోనే ఉన్నారా? అవును కదా అన్నట్టు వేణు కూడా తలాడించాడు. అరే చా, అసలు సమ్ముగాడిని ఎలా మర్చిపోయాం? అయినా అందరం వచ్చేటప్పుడు వాడు వచ్చేస్తే అయిపోయేది కదా. చా, సహనం కోల్పోతూ అన్నాడు వేణు విసురుగా. అదేంట్రా, మీతో పాటు వాడెందుకురా అని రాలేదు? ప్రశ్నార్థకంగా అడిగాడు ధీరజ్ ఇద్దరికేసి చూస్తూ. నీ గురించి కంగారులో వాడిని మర్చిపోయి ఒక్కడినే ఆ ఇంట్లో వదిలేసి వచ్చామన్నాడు శ్రీకర్ ధీరజ్ కళ్ళలోకి చూస్తూ. నిజమే, ఆ టైంలో నాకు ఏం చెయ్యాలో తెలియక ఎవరిని పట్టించుకోకుండా పరిగెత్తాను మామ.
వాడు వచ్చేసుంటే అయిపోయేది కదరా అంటూ దిగులు పడుతూ గోడ పక్కగా నిలబడిపోయాడు. వెంకన్న ఆ మాటలు విని, ఏంటి మీతో పాటే ఇంకొకడున్నాడా అని అడిగాడు ఆశ్చర్యంగా. అవునన్నా, కంగారులో వాడిని మర్చిపోయాం. గుండెల నిండా ఊపిరి పీల్చుకొని క్షణకాలం ఆలోచిస్తూ నిదానంగా ఊపిరిని వదులుతున్న వెంకన్న ఆ ముగ్గురితో, అయితే మరి ఆ ఇంట్లో వాడు ఒక్కడే ఒంటరిగా ఉన్నాడా? ఇది నేను ఊహించలేదు. అలా ఎలా ఒక్కడినే ఆ దయ్యాల కొంపలో వదిలేసొచ్చారా బాబు? అసలు ఈ విషయం కనీసం వాడికైనా తెలుసా లేదా కోపంగా అని అరిచాడు వెంకన్న. లేదు, తెలీదన్నా. మరి ఇప్పుడు వాడిని కాపాడడం ఎలా? అక్కడే ఉంటే వాడి ప్రాణానికే ముప్పు. అలా అంటుంటే ముగ్గురి చూపులు ఆ వీధి వైపుకు మళ్ళాయి. ఏం జరిగినా సరిగే, తిరిగి ఆ దయ్యాల కుంపకే వెళ్తాం. వాడిని ఎలాగైనా బయటకి తీసుకొస్తామని శ్రీకర్ వేణుల మనసు గట్టిగా నిర్ణయించుకుంది. అదే మాట వెంకన్నకు చెప్పి బయలుదేరారు. అప్పుడు వెంకన్న వాళ్ళను ఆపి ఈ సమస్యకు ఒక ఉపాయం చెప్పాడు. ఆ పని ధీరజ్కి అప్పచెప్పి ఆ బూత్ బంగ్లా వైపు అడుగులు వేస్తున్నారు తమ స్నేహితుడి కోసం. మెరుపులు ఉరుములతో ఆకాశం ఇంకా వర్షిస్తూనే ఉంది. అప్పుడు సమయం రాత్రి 11:13. నెక్స్ట్ పార్ట్ కావాలంటే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీకేమనిపించిందో కమెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ పార్ట్.